చందమామ కథ. వింత వస్తువుల కథ. ఒక పేదవాడు రోజు అడవికి పోయి వంట చెరుకు కొట్టి తెచ్చి అది పట్టణంలో అమ్ముకొని పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అతను ఎంత శ్రమ పడినా రోజుకి 3 అణాల కంటే ఎక్కువ రాబడి వచ్చేదే కాదు. ఆ 3 అణాల డబ్బుతో కుటుంబ పోషణ జరగకపోవడంతో వాడికి విరక్తి కలిగింది. చివరికి ఒకనాడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పోవాలని నిశ్చయించి అతను ఒక కాలిబాటలో నడుస్తూ పోతున్నాడు. పోగా కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది. కానీ చేతిలో పైసా లేకపోతే ఎవరు ఆదరిస్తారు? మరి కొంత దూరం పోయేసరికి ఒక మైదానం కనపడింది. ఆ మైదానంలో కొంతమంది సిపాయిలు కవాతు చేస్తున్నారు. వాళ్ళు కవాతు చేస్తూ బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం అని అడుగులు వేస్తున్నారు. కట్టెలవాడు వాళ్ళ కవాతు అబ్బురంగా చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికి సిపాయిల కవాతు పూర్తయింది. వాళ్ళు భోజనాలు కూర్చున్నారు. కానీ ఒక్కళ్ళు కట్టెలవాడిని రమ్మలేదు, పొమ్మలేదు. వాడికి కడుపులో ఎలుకలు గంతులేస్తూ ఉండటం చేత తనకు తానే పోయి ఒక విస్తర ముందు కూర్చున్నాడు. అతను తిండి తిన్నంతసేపు సిపాయిలు ఏమీ అనలేదు. కానీ తీరా లేచి వెళ్లిపోయే సమయానికి వాళ్ళు అలా పోవటానికి వీల్లేదు, మా తిండి తిన్నందుకు సరిపడేట్టు పనిచేసి మరీ పోవాలి అన్నారు. అందుచేత వాళ్లతో పాటు బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం అంటూ కట్లెవాడు కూడా కవాతు ప్రారంభించాడు. రాత్రిపూట వాళ్ల మకాంలోనే పడుకొని తెల్లవారుగానే మళ్ళీ పోయొస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు పోనీయలేదు. బాబు, మా తిండి ఎవరైతే తింటారో వాళ్ళు కనీసం 5 ఏళ్ల వరకైనా మా సేవ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కప్పుడు 25 ఏళ్ల వరకు ఉండిపోవాల్సి వస్తుంది. ఇది మా నియమం అని చెప్పారు. వాళ్ళ తిండి తిన్నందుకు చచ్చినట్టు ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా 5 ఏళ్ల పాటు ఉండిపోయి వాళ్లను సేవించుకున్నాడు. గడువు తీరడంతోనే అతను సేనాధిపతి దగ్గరికి వెళ్లి సెలవిప్పించమన్నాడు. సేనాధిపతి అతని సేవకు మెచ్చుకొని ఒక తోలు సంచి, ఒక పిల్లన గ్రోవి, ఒక చొక్క, ఒక లోహపు కూజ, ఈ 4 బహుమతులు ఇచ్చాడు. వాటితో మళ్లీ తన పూరి గుడిసుకు చేరుకొని మునుపట్లాగానే కట్టెలు కొట్టే వృత్తి చేయనారంభించాడు. ఒక రోజున కట్టెలవాడికి తాను సంపాదించుకుని వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం వచ్చింది. వాటిలో తోలు సంచి తీసి నడుముకు పెట్టుకొని మామూలుగా అడవికి వెళ్ళాడు. ఈ రోజున కూడా ఎప్పట్లాగానే 3 అణాలు మాత్రమే రాబడి వచ్చింది. అందుకు విచారిస్తూ ఆ 3 అణాలు ఆ తోలు సంచిలో వేసుకుని అతను ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత బజారుకు పోయి తన తోలు సంచిలో ఉన్న 3 అణాల్లోనూ ఒక అణ దుకాణదారికి ఇద్దామని తీయబోయాడు. తీరా చూసేసరికి 3 అణాల బదులు 3 వరహాలు ఆ సంచిలో ఉన్నాయి. ఈ మార్పుకి అతను నిర్ఘాంతపోయి ఏం మాట్లాడకుండా చల్లగా ఇంటికి మరలిపోయాడు. మర్నాడు యథాప్రకారం కలప మోపుకి మామూలుగానే 3 అణాలే వచ్చింది. తోలు సంచిలో వాటిని పడేసి తిరిగి తీసేసరికి మళ్లీ 3 వరహాలున్నాయి. ఈ కీలకమంతా తాను ధరించిన తోలు సంచిలోనే ఉందని అతను గ్రహించాడు. ఈ రోజుకు ఆ రోజు అతను తోలు సంచిలో పడవేసే 3 అణాల కాసులు 3 వరహాలుగా మారిపోతున్నాయి. ఇక శ్రీమంతుడు కావడానికి లోటేముంది? అతను కొద్ది కాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. కొన్నాళ్లకు కట్టెలవాడు కన్ను మూశాడు. అతని కుమారుడు ఈ కట్టెల కొట్టే వృత్తి కొనసాగిస్తూ వచ్చాడు. కుర్రవాడికి కూడా మోపుకి 3 అణాలు మాత్రమే వచ్చేవి. వాడు విరక్తితో ఒకసారి తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా ఎన్నాడు శ్రమపడినా మోపుకి 3 అణాలకి మించి ఒక్క దమిడి అని ఎక్కువ రావటం లేదు. నాన్న కూడా నేను కొట్టినని కట్టలే కదా కొట్టేవాడు, కానీ రాత్రి అయ్యేసరికల్లా ఆయన వరహాలు కురిపించేవాడే. ఈ కీలకమేదో నాకు చెబితే గాని వీల్లేదు అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. ఆమె తక్షణమే కొడుకుని ధనాగారంలోకి తీసుకెళ్లి, నాయనా, ఇదిగో నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇదే. బాగుపడతావో చెడిపోతావో ఆపై నీ అదృష్టం అని చెప్పింది. అదంతా ఒక్కసారిగా చూసేసరికి కుర్రవాడి కళ్ళు జిగేలుమని మనస్సు అనేక విధాల పరిగెత్తింది. రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుని తన ఉద్దేశం ఆ దేశపు రాజుకి తెలియజేశాడు. ఈ రాయబారం విని రాజు నవ్వు పట్టలేకపోయాడు. సరే, రాజకుమారిని ఇస్తాం, 100 బస్తాల నిండా వరహాలు జాగ్రత్తగా పెట్టు అని వేళాకోళంగా జవాబు పంపించాడు. రాజు పంపిన వార్తకు కుర్రవాడు, ఓస్
ఇంతేనా మహారాజు కోరిక? ఇంకా ఏమో అనుకున్నాను అని అనుకోని గదిలోని ధనమంతా బస్తాల్లోకి ఎక్కించాడు. ఆ ధనంతో పూర్తిగా 99 బస్తాలు నిండాయి. 100వ బస్తా పూర్తి కాలేదు. అప్పుడు కుర్రవాడు తల్లితో, 99 బస్తాల ధనం సంపాదించగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా? ఇంకా ధనం ఉండి ఉండాలి, ఎక్కడ దాచావు చెప్పు అన్నాడు. తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయేసరికి ఆమె కుర్రవాడికి భర్త సంపాదించిన తోలు సంచి ఇచ్చి దాని రహస్యం వెల్లడించింది. ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రాడు ధనం పోగు చేసి 100వ బస్తా పూర్తి చేసి రాజుగారికి పంపించాడు. 100 బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి కుర్రవాడిని రమ్మని కబురు చేశాడు. అబ్బాయ్, నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాం. షరతు నెరవేర్చావు గనక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఇంత త్వరలో మేము కోరిన ధనమంతా ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి. మా అభిలాష తీర్చావంటే పెళ్లి సన్నాహాలు చేయిస్తాము అని రాజు అతన్ని లాలం చేశాడు. రాజు పలికిన పలుకులన్నీ యథార్థమే అనుకుని కుర్రవాడు తోలు సంచిని గురించిన కీలకం వెల్లడించి వేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు, ఓరి దౌర్భాగ్యుడా, ఇదంతా నీ ప్రజ్ఞేమో అనుకున్నాను. ఇంత చేసి ఈ తోలు సంచి సహాయంతోన ఇంత గమ్మత్తు చేశావు. ఇటువంటి తోలు సంచి ప్రభువుల దగ్గర ఉండాలే గాని నీ దగ్గర ఉండొచ్చా అని గర్జించాడు. అంతలో భటులు వచ్చి ఆ కుర్రాన్ని చితకబాది తోలు సంచి లాక్కున్నారు. ఇక ఇప్పుడు చేసేదేముంది? దేవుడా అంటూ ఇంటికి మరలి తనకు కలిగిన పరాభావాన్ని గురించి తల్లితో చెప్పుకుని ఏడ్చాడు. కుర్రవాడి గోల భరించలేక ఆమె భర్త దాచి ఉంచిన వస్తువుల్లో పిల్లన గ్రోవి పట్టుకొచ్చి, నాయనా, ఈ పగిలిపోయిన పిల్లన గ్రోవి మాత్రమే మనకు మిగిలి ఉన్న ఆస్తి. ఇది తీసుకుపో, బాగుపడినా చెడిపోయినా నీ అదృష్టం అని చెప్పింది. దీని మహిమేమిటో చూద్దామని అతను ఆ పిల్లన గ్రోవిని నోట్లో పెట్టుకుని ఒక్కసారి ఊదేసరికి ఒక సిపాయి వచ్చి ఎదుటి నిలబడ్డాడు. మళ్లీ ఊదినప్పుడల్లా ఒక్కొక్క సిపాయి ప్రత్యక్షమవుతూ ఉండేసరికి ఈ మహిమ చూసి అతను సంతోషించాడు. అలా ఆ కుర్రవాడు అనేక మంది సిపాయిలను సృష్టించేసరికి రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది. ఈ వార్త రాజుకు తెలిసి కట్లెవాడి కొడుకుకి కబురు పెట్టాడు. అబ్బాయ్, నువ్వు ఇంత గొప్పవాడవని మాకు తెలియకపోయిందే. ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా ఇచ్చి పెళ్లి చేస్తాను. అయితే నీకు ఈ సేన ఎలా సమకూరిందో ఆ కీలకం మాకు చెప్పాలి అని పొగిడేసరికి కుర్రవాడు ఉబ్బిపోయి పిల్లన గ్రోవిని గురించిన రహస్యం వెల్లడించేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు మునుపట్లాగానే కుర్రవాణ్ణి గద్దించి వాణ్ణి మెత్తగా తన్నించి పిల్లన గ్రోవిని లాక్కున్నాడు. మళ్లీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి దగ్గరికొచ్చి లాబోదీవో అన్నాడు. ఆమె జాలి దలిచి భర్త విడిచిపోయిన బహుమతి వస్తువులలో 3వదైన చింకి చొక్కా ఇచ్చి, ఇదే ఉన్నది నాయనా, నీ అదృష్టం ఎలా ఉంటుందో చూసుకో అంది. ఆ చింకి చొక్కా చిత్రమేమిటో చూద్దామని కుర్రవాడు తొడుక్కునేసరికల్లా తన మనసులోని ఉద్దేశం ప్రకారం రాజుగారి కోటలో ఉన్నాడు. కోటలోకి వెళ్లి చొక్కా తీసివేసేసరికల్లా ఇంట్లో ఉన్నాడు. మళ్లీ చొక్కా వేసుకున్నాడు. తక్షణమే కోటలో ప్రత్యక్షమయ్యాడు. ఈ కీలకం తెలిసాక ఇక ఆలస్యం చేయకూడదని తలిచి చరచరా రాజకుమారి ఉండే అంతఃపురంలోకి పోయి ఆమెను పలకరించబోయాడు. ఇలా రోజు అతను ఆమె దగ్గరికి వస్తూ పోతూ ఉండేసరికి రాజకుమారి భయపడి ఒకనాడు ఈ సంగతి తండ్రితో వెల్లడించింది. అప్పుడు రాజు ఈ మహిమగల చొక్కాను కాజేయడానికి ఒక సేవకుడిని నియమించాడు. ఆ సేవకుడు రంధ్రం గల ఒక పెట్టెను రాజకుమారి గదిలో పెట్టించి అందులో తను దూరి కూర్చున్నాడు. ఈసారి కుర్రవాడు వచ్చి చొక్కా విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాని కాజేశాడు. ఇంతలో రాజకుమారి గోల చేసేసరికి కోటలోని పరివారము అతన్ని చుట్టుముట్టి మునుపటి కంటే ఎక్కువగా అతన్ని తుకుతుకుగా తన్ని వదిలిపెట్టారు. అతను చచ్చి చెడి తప్పించుకొని సిగ్గుతో తల్లి దగ్గరికి వచ్చి, బుద్ధి వచ్చిందమ్మా, క్షమించు అని ప్రాధేయపడ్డాడు. కుమారుడి అవస్థ చూసి ఆమెకు కడుపు కరిగిపోయింది. తన భర్త సంపాదించిన బహుమతులలో చివరకు మిగిలిన కూజాని కొడుకు చేతిలో పెట్టి, నాయనా, మన ఆస్తిలో ఇదే కడపటిది, నీ గీత ఎలా ఉందో చూసుకో అన్నది. ఆ కూజా పట్టుకొని అతను రివ్వున పొలాల్లోకి పారిపోయాడు. పోయి తన కూజా పక్కన పెట్టుకొని ఒక పర్వతం దిగువన కూర్చున్నాడు. వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనపడింది. ఆ తోట రకరకాల ఫలజాతులతో నిండి ఉంది. ఆ చెట్ల పళ్ళు చేతికి అందుతూ ఉన్నాయి. తన దగ్గరగా ఉండే ఒక చెట్టు నుంచి ఒక రేగుపండు తుంచి తినబోయాడు. అది గొంతులోకి దిగిందో లేదో అతని తల మీద 2 గొర్రె కొమ్ములు వంటివి మొలవనారంభించాయి. ఏమీ తోచక అతను చేయి జాపి మరొక చెట్టు నుంచి
జాంపండు వంటి తీసుకుని తినబోయాడు. అది నోటికి తగలడంతోనే అతను ఒక గాడిద స్వరూపం పొంది గాడిద అరుపులు అరవడం ప్రారంభించాడు. గాడిద రూపంలో ఉన్న కట్లెవాడి కొడుకు ఆ దగ్గరలోనే ఒక బంజరులో గడ్డి మేయబోగా ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను మామూలు మనిషి అయిపోయాడు. ఈ విధంగా మార్పులు కలిగిన తర్వాత అతను ఆ ఫలాలు ఆ గడ్డి ఆనవాలు పెట్టుకుని రకానికి కొంచెం తీసుకుని జేబులు నింపుకున్నాడు. ఒక యోగి వేషంలో దైవ ప్రార్థనలు చేసుకుంటూ అతను పోతూ ఉండగా 10 మంది కలిసి ఆ యోగీశ్వరి వద్ద ఏమైనా మహత్తు ఉన్నదేమో తెలుసుకుని మేలు పొందుదామనే ఆశతో గుమిగూడారు. ఒక చెట్టు కింద యోగీశ్వరుడు బస ఏర్పాటు చేసుకుని వాళ్లకు ఉపదేశం ఆరంభించాడు. ఆ శిష్యులలో తనను హింసించిన రాజభటులు కూడా ఉన్నారు. వాళ్లకు తన పైన నమ్మకం కుదిరినట్టు కనిపెట్టి ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క రేగి పండిచ్చి తినమన్నాడు. వాళ్ళు ఆ పండ్లు తినగానే తలలపైన గొర్రె కొమ్ములు మొలవనారంభించాయి. ఆ శిష్యులు 10 మంది యోగీశ్వరుడి కాళ్ళ మీద పడి, మహాత్మా, ఏ పాపము ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించారేమిటి? దయవుంచి ఈ కొమ్ములు పోగొట్టండి అంటూ బతిమలాడారు. అయితే మీరు నన్ను కొట్టి నా వద్ద నుంచి లాక్కున్న తోలు సంచి, పిల్లన గ్రోవి, చింకి చొక్కా నాకు పట్టుకొచ్చి ఇవ్వండి. రాజు వాగ్దానం ప్రకారం రాజకుమారికి నాకు పెళ్లి ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు వారు, ఓహో, ఈ యోగీశ్వరుడు ఫలానా గదా అని గుర్తించారు. గత్యంతరం లేక ఆ పరిచారకులు వెంటనే కోటకు పోయి రాజుతో దెబ్బలాడి కట్లెవాడి కొడుకు దగ్గర అన్యాయంగా లాక్కున్న 3 వస్తువులు తిరిగి పట్టుకొచ్చి అతనికి ఇచ్చేశారు. అప్పుడు అతను వాళ్ళ చేత గడ్డి తినిపించాడు. దాంతో కొమ్ములు పోయాయి. వాళ్ళు బతుకు జీవుడా అనుకుని ఎంతో సంతోషించారు. అతని మహత్తు తెలుసుకున్న పరిచారకులు రాజును గద్దె మీద నుంచి తొలగించి కట్లెవాడి కొడుక్కే పట్టం కట్టారు. రాజకుమార్ని అతనికిచ్చి పెళ్లి చేశారు. అంతగా తనను పరాభవించిన రాజుకి మాయా జాంపండిచ్చి తినమనేసరికి పాపం ఆ జాంపండు తిన్న రాజు గాడిదిగా మారిపోయి బతికి ఉన్నంత కాలం అని అరుస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా రాజు తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు.